నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీ పాక్స్ వ్యాప్తి కలవరపెడుతుంది. ప్రజల మధ్య తేలిగ్గా వ్యాపించి వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతుంది. అయితే ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగు పొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంకీ పాక్స్ కొత్త వేరియంట్ ఇతర ప్రాంతాలకు వ్యాపించక ముందే అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. 2022లో 110 కంటే ఎక్కువ దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వ్యాపించింది. ముఖ్యంగా స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇది ఎంపాక్స్ క్లాడ్ 2 స్టెయిన్ ఈ వ్యాప్తి కారణమైంది. ఇదిలా ఉంటే 1970లో కాంగోలో మొదటిసారి గుర్తించినప్పటి నుంచి క్లాడ్ 1 స్టెయిన్ క్రమంగా వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రాణాంతకమని రువండా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు జిన్ క్లాడ్ ఉదాహరణగా తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా ఈ వ్యాధి సంక్రమించినప్పటికీ ఆఫ్రికాలో మాత్రం సాధారణంగా బుష్మీట్ తినడం వల్ల క్లాడ్ 1 వస్తుంది. కాంగోలోని కముటుగలో సెక్స్ వర్కర్లలో ఈ మంకీ పాక్స్ వ్యాప్తి ఉంది. అయితే స్త్రీ పురుషుల మధ్య లింగ భేదం లేకుండా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పరీక్షలో ఇది క్లాడ్ 1B అని పిలువబడే అసలైన జాతి యొక్క పరివర్తన రూపాంతరం చెందిందని వెల్లడైంది. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇదే ప్రమాదకరమైన రూపాంతరంగా పరిశోధకులు చెప్తున్నారు. దక్షిణ కివు ప్రావిన్స్లో 1000 కంటే ఎక్కువ మందికి క్లాడ్ IB కేసులు నమోదయ్యాయి. ఒక్క కమిటుగా పట్టణంలోనే ప్రతి వారం 20 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే 5% పెద్దలు, 10% పిల్లల్లో ఈ స్ట్రెయిన్ బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంపై భయంకరంగా పెద్ద మొత్తంలో దద్దుర్లు వస్తున్నాయి. ఈ IB స్ట్రెయిన్ గర్భస్రావాలకు కారణమవుతుంది. సంతానోత్పత్తిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ఏడాది కాంగోలో ఎంపాక్స్ వల్ల మరణించిన 384 మందిలో 60% కన్నా ఎక్కువగా పిల్లలే ఉన్నారు.